రాయస్ మొక్కలు అయితే ముట్టినాయి. నెక్స్ట్ బద్దిపోషవ మొక్కలు ఉన్నవి. బద్దిపోషవ కాడికి బోనాలు మాత్రం రెడీ అయినాయి. ఈ బోనాలు బద్దిపోషవ దగ్గరికి పోయి బోనం చెల్లించుకొని రావాలి. ఇప్పుడు మేము చేసే పని అదేనండి. ఇక మేము బయలుదేరుతున్నాం. బోనాలు ఎత్తుకున్నారు మనోళ్ళు. కొంచెం మేము పైన 2వ ఫ్లోర్ మీద మేము రూమ్ తీసుకున్నాము. కొంచెం ఇబ్బంది ఉన్నది, మెట్ల కాడ చూసుకుంటూ నడవాలి. కొంచెం సర్దుబాటు చేసుకొని నిమ్మలంగా రావాలండి. మేమైతే బద్దిపోషవ కాడికి మొక్కులు పెట్టడానికి పోతున్నాము. ఈ గుడి బద్దిపోషవ గుడి. జనం చాలా ఉన్నారు. అయినా మొక్కులు పెట్టడానికి ముందుకు వెళ్తున్నాము. మొక్కులు పెట్టి బయటికి వస్తాం. ఎందుకంటే లోపల వీడియో తీయనియరండి. ఇక్కడి వరకే నేను తీసిన వీడియో. దుకాణాలు చాలా బాగున్నాయండి. చిన్న చిన్న బొమ్మలు ఉన్నాయి శ్రీకృష్ణుని. మనోళ్ళు బేరం చేస్తారట. అమ్మో చూడు, మా మనోళ్ళు అయితే నాతోటే ఉన్నది. ఈ బోనము ఎల్లవ తల్లి దగ్గరికి అక్కడికి పోయి బోనం చెల్లించుకొని రావాలి. కానీ విమలవాడకు ఎందరో చాలా మంది పోతూ ఉంటారు. కానీ ఆ గుడి దగ్గరికి చాలా తక్కువ మంది వెళ్తున్నారు. ఆ తల్లిని చూద్దాం మనం. ఆ తల్లి మనతోటి మాట్లాడినట్టే అనిపిస్తుంది. ఎంతో చాలా మనసు నిమ్మలం అనిపిస్తుంది అండి. చూడండి, ఆ తల్లి దీవెన మనందరం పొందుదాం. విమలవాడ కాడ మొక్కులన్నీ ముట్టినాయి. నెక్స్ట్ కొండగట్టుకు వెళ్ళాలి. నెక్స్ట్ వీడియోలో కొండగట్టు జాతర చూద్దామండి. మా మనవరాలను అయితే ఎత్తుకున్న విమలవాడ కాడ రాజరాజేశ్వర స్వామి మొక్కులు ముట్టినాయి. బద్దిపోషవ ముట్టినాయి. ఎల్లవ తల్లికి ముట్టినాయి. ఇప్పుడు మేము ఇక కార్లు ఎక్కుతున్నాము. కార్లు ఎక్కి కొండగట్టుకు పోయి కొండగట్టు కాడ శ్రీ ఆంజనేయ స్వామి మొక్కులు తీర్చుకోవాలండి. ఇప్పుడు అక్కడికే బయలుదేరుతున్నాం. కొండపైన గుట్టలు, చెట్లు, వాతావరణం ఎంత చాలా బాగున్నదండి. దిగాలే. ఇదే కొండగట్టు అంజన్న కమాన్ అండి. ఈ కమాన్ ఫస్ట్ ఎంటర్ అయ్యేదండి. ఇదిగో వానర సైన్యం సూచనలా అండి. ఎన్ని కోతులో ఆటలు ఆడుతూనే ఉన్నాయి. కవర్ చూపెట్టదు. అమలపాకుల మాల కోరం
హాయ్ ఫ్రెండ్స్, మొత్తానికి అయితే ఇక్కడ కొండగట్టుకు వచ్చేసినాము. దర్శనం దొరికింది, దర్శనం చేసుకున్నాం. ఇదేనండి కొండగట్టు ఆలయము. ఎంత బాగున్నాయో గోపురం పైన విగ్రహాలు చూస్తుంటే ఇంకా ఇంకా చూడాలనిపిస్తుంది. చాలా బాగుంది. ఇదేనండి గర్భగుడికి వెళ్ళడానికి దారి. మొక్కులు ముట్టాయండి, వెళ్ళాము. ఇక్కడ మనోళ్ళు కూడా విడిచిపెడతలేరు. షాపులు బాగున్నాయి, బేరం చేస్తున్నారు. ఎందుకు విడిచిపెడతారండి? మనోళ్ళు విడిచిపెట్టరు. ఏది ఏమైనా జాతరకు కొనవలసిందే. అగో పట్టు పట్టేస్తారు మనోళ్ళు. ఫ్రెండ్స్, చూశారు కదా ఈ వీడియో. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకునే వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రావాలంటే పక్కన బెల్ బటన్ నొక్కండి.